నాగపూర్ నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరం జిల్పి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఇలా హైవే మీద నుంచి వస్తే హింగడా వరద అని కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్లైఓవర్కి కింద నుంచి రావాలి. కిందకు వస్తే మళ్ళీ ఇలా బోర్డు కనిపిస్తుంది మోహగావ్ అని. ఈ లెఫ్ట్ సైడ్ తిన్నగా వెళ్ళిపోవడం. ఇంకా మార్గ మధ్యలో ఇగో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ లెఫ్ట్ సైడ్ మరో టెంపుల్ కనిపిస్తుంది. అదేంటంటే తేల్గావ్ మారుతి మందిర్. కావాలంటే అది కూడా చూడండి. నాకు టైం లేక స్ట్రైట్గా వెళ్ళిపోయాను. డెడ్ ఎండ్కి వచ్చేసాక 2 వేలు వస్తాయి, 2 వేస్ వస్తాయి. ఒకటి లెఫ్ట్, ఇంకోటి రైట్. ఇదిగో ఇక్కడ విఘ్నేశ్వరుడిది విగ్రహం కూడా పెట్టారు. ఈ రైట్ సైడ్ ఇగో కార్ ఆగి ఉంది, అటు సైడ్ తిన్నంగా వెళ్ళిపోవాలి. తిన్నంగా వెళ్ళిపోతే మీకు వెళ్తుండగానే పచ్చని దారులు కనిపిస్తాయి. అదే జిల్పి. జిల్పి అన్నది ఒక చిన్న గ్రామం. నాగ్పూర్ ఎప్పుడైనా చూడడానికి వచ్చినా, లేదా ఆల్రెడీ నాగ్పూర్లో మీరున్నా, కేవలం 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీకు ఈ జిల్పి లేక్ అండ్ టెంపుల్ ఉంది. అంటే సిద్ధి వినాయకుడి గుడి. అలాగే గుడికి ఎక్దమ్ ఆపోజిట్గా ఒక మంచి నది, అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి నది. ఈ గుడి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అంటే ఒక రోజంతా హ్యాపీగా గడపచ్చు ఇక్కడ. దారిలోనే మీకు భోజనం చేయడానికి చాలా హోటల్స్ కనిపిస్తాయి, అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకవేళ స్టే చేద్దాం అనుకుంటే కూడా రూమ్స్, ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా, లాడ్జింగ్ బోర్డింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈ గుడి చూడండి ఎంత బాగుందో. గుడికి ఆపోజిట్ ఎంత పెద్ద నది ఉందో చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చరిత్రతో లింక్ పట్టినటువంటిది కాదు, కానీ ఒక మనిషి ఎంతో కష్టపడి తన డబ్బంతా పెట్టి ఇదిగో ఆ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకోండి. ఇది కొత్తగా కట్టారు. కొత్తగా అంటే 3 years 4 years అయ్యింది. ఇదిగో ఆ మూర్తిని, విఘ్నేశ్వరుడిని దర్శించుకోండి. ప్రశాంతంగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చరిత్రతో ఇది లింక్ కానప్పటికీ కూడా ఒక మనిషి తన స్వఖర్చులతో ఇంత పెద్ద గుడిని కట్టాడంటే అతని మనసులో అసలు ఎందుకు ఆలోచన వచ్చిందొచ్చు. అంటే భగవంతుడు కల్పించకుండానే ఒక ఎవరికైనా 1000 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచించే మనం, ఇది దాదాపు కనీసం ఒక 2 కోట్లు ఎంత అయి ఉంటుంది. ఇంత పెద్ద స్థలంలో విఘ్నేశ్వరుడు తన కోసం కట్టించుకొని ఒక మనిషి ద్వారా చేయించాడని మనం అనుకోవాలి. మరి అంటే నిజంగానే భగవంతుడు ఉన్నట్టుగా భావించాలి. ఈ మార్బుల్స్ అంతా కూడా రాజస్థాన్ నుంచి రప్పించారంట, అక్కడ పూజారి చెప్పాడు. ఈ గార్డెన్ అంతా మెయింటెనెన్స్, అలాగే ఇక్కడ కొంత లోకల్గా ఉండే పండితులకు, మిగతా కార్మికులకు కూడా ఉద్యోగాలు వచ్చి దీని మెయింటెనెన్స్ మీద బతుకుతున్నారు. జిల్పి ఇలాగా గ్రామాలు డెవలప్ అవ్వాలి. అందరూ ఒకే నగరంలోని అంటుకుపోయి బతికే కంటే ఇలాంటి గ్రామాలు చూడండి. నగరానికి, నాగపూర్ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది జిల్పి సిద్ధి వినాయకుడి గుడి, అలాగే జిల్పి నది. పచ్చని గార్డెన్ కూడా బయట మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా బాగుంది, మంచి మనశ్శాంతి కలుగుతుంది. గుడికి రావడం వల్ల కలిగే ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే మనశ్శాంతే. ఈ రోజుల్లో అది చాలా అవసరం. మనశ్శాంతికి కూడా యాప్స్, ఇంకా డబ్బులు ఖర్చు అయ్యే పనులు చాలా ఈ రోజుల్లో వచ్చేసాయి. వాటికి ఎడిక్ట్ అయ్యే కంటే ఇలాంటి గుడికి వచ్చి మీరు రిలాక్స్ అవ్వండి. గుడికి మీరు గ్రూపులుగా వస్తే ఇక్కడ హాయిగా ఈ షట్టర్ కింద కూర్చొని మా కబుర్లు చెప్పుకోవచ్చు. భోజనాలు ఏమైనా చేస్తే ఇక్కడ భుజించవచ్చు, ఆ నదిని చూస్తూ, ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో. అలాగే ఎమర్జెన్సీ పర్పస్ టాయిలెట్స్ ఏమైనా వచ్చినా కూడా లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఆ టాయిలెట్స్ చూడండి ఎంత క్లీన్గా మెయింటైన్ చేసి రిచ్ క్వాలిటీ మెటీరియల్ అంతా ఇన్స్టాలేషన్ చేశారు అక్కడ. దయచేసి ఈ పర్యాటక ప్రాంతాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములూసి, కచ్చిడ చేసి, కాగితాలు, వాటర్ బాటిల్స్ పడేసి నాశనం చేయకండి. ఇది నా రిక్వెస్ట్. ఇగో ఈ చుట్టూ కనుచూపుల మేర మొత్తం అంతా కొండలు, పచ్చని చెట్లు. ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. నేను వెళ్ళలేదు, మీరు కావాలంటే వెళ్ళచ్చు. నేను గుడిని చూడడానికి, గుడి ఎదుటిగా ఉన్న స్వచ్ఛమైన ఆ నదిని చూడడానికి మాత్రం వచ్చాను.
ఇక్కడ మీరు ఎంతసేపైనా కూర్చోవచ్చు, ఎంట్రీ ఫ్రీ. ఇవన్నీ దీపాలు, ఇవి కూడా ఏకశిలతో చేసి నిర్మించారంట. ఇది మరో వర్తమానం భవిష్యత్ అన్నట్టు ఇప్పుడు ఇది చూస్తున్న మనకి మరో 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఆ తర్వాత వచ్చే తరాలకి ఇదే చరిత్ర గుడిగా మారిపోతుంది. ఇది చూడండి, ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన, ఆ నదికి ఎటువంటి అడ్డుకట్టలు లేవు. హాయిగా నడుచుకుంటూ గుడిని దర్శించుకున్నాక ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు వాష్ చేసుకోవచ్చు, అలాగే ఆ నది దగ్గర కాసేపు కూర్చోవచ్చు, ఆస్వాదించవచ్చు అనమాట. చూసారా, ఎటువంటి అడ్డుకట్టలే లేవు. డైరెక్ట్గా ల్యాండ్ సర్ఫేస్ మీద నుంచి నది ఉంది. ఇది చూడండి, క్లియర్ కట్ అనమాట వాటర్. అంటే వర్షాకాలం ఇంకా ముందుకు వచ్చేస్తుంది నది, అప్పుడు ఇంకా పచ్చదనం బాగా కనిపిస్తుంది. ఆ గుడి అక్కడ ఉంది. ఇందాక ఆ గుడి దగ్గర నుంచి బయటకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈ నదికి కూడా వీడియో చేశాను. మరి ఇంతటి పచ్చని ఆహ్లాదకరమైన ప్రదేశంలో మరి ఆ గణేశుడిని, ఆ వినాయక చవితి నాడు మీరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి తెలియని టూరిజం స్పాట్లు నా వీడియో ద్వారా చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.